ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసం వద్ద కాంగ్రెస్ మంగళవారం మెరుపు ధర్నాకు దిగింది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ ఎంపీలు, ముఖ్య నేతలు మోడీ నివాసం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దాదాపు 3 గంటలకు పైగా ధర్నాను పోలీసులు భగ్నం చేసి రాహుల్ గాంధీ సహా అందరినీ అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ అంశంపై తమిళనాడు అధికార పార్టీ స్పందించింది. పోలీసుల చర్యను తీవ్రంగా ఖండించింది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ అంశంపై దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిపక్షాలు చేపట్టిన ఆందోళనకు తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ బుధవారం మద్దతు ప్రకటించింది. అంతేకాదు నీట్ ని పూర్తిగా రద్దు చేస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఆ పార్టీ ఉద్ఘాటించింది. ఈ మేరకు ఎక్స్ లో టీవీకే ఓ ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు ఆందోళనకు దిగిన రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకోవటాన్ని తీవ్రంగా ఖండించింది. వారిని నిర్బంధించడం అప్రజాస్వామికమని మండిపడింది. నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన నిరసనలకు మద్దతుగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సహా పలువురు నాయకులు మంగళవారం ప్రధాని నివాసం వద్ద ఆందోళనకు దిగారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారిని అరెస్ట్ చేయటం ప్రజాస్వామ్య విరుద్ధం. కేంద్ర ప్రభుత్వం చర్యలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆందోళనకు పూర్తి మద్దతు తెలుపుతున్నామని టీవీకే పేర్కొంది. నీట్ పరీక్ష విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని చాలా కాలం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు విద్యను రాష్ట్ర జాబితాలో చేర్చడమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం. అందుకు న్యాయపరంగా అడ్డంకులు ఏవైనా ఉంటే వాటిని పరిష్కరించే వరకు తాత్కాలికంగా ప్రత్యేక విధానాన్ని తీసుకురావాలి. అందులో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పించాలి. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల మనోభావాలను కేంద్రం తప్పకుండా గౌరవించాలి. నీట్ ను తక్షణమే రద్దు చేయాల్సిందే. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తప్పుడు హామీలు ఇవ్వకూడదని తమిళగ వెట్రి కళగం డిమాండ్ చేసింది. పేపర్ లీక్ ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఢిల్లీలో చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పలువురు గాయపడ్డారు. దీనికి నిరసనగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా ఆ పార్టీ ముఖ్య నాయకులు మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసం ఎదుట మెరుపు ధర్నాకు దిగారు. దీంతో 3 గంటల పాటు అక్కడ హైడ్రామా కొనసాగింది. చివరికి పోలీసులు ఆందోళనను భగ్నం చేసి కాంగ్రెస్ ఎంపీలు, నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.